మాతృదేవోభవ. ఈ కమనీయ కవిత్వ సంపదల్, ఈ మధుర స్వరార్చనములు, ఈ మధుర స్వరార్చనములు, ఈ కమనీయ కవిత్వ సంపదల్, ఈ మురిపాల దేవతలు, ఈ పదునారు మహోపచారముల్, ఈ మురిపాల దేవతలు, ఈ పదునారు మహోపచారముల్, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసుల్ సముద్రముల్. అమ్మా, ఈ మమకార బంధములు, ఈ నదులీ సరసుల్ సముద్రముల్, నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్, నీ మహనీయ గర్భమున నే జనించుటగాదే చేకూరెన్. భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ మన గోదావరి మహాపుష్కరాల సందర్భంగా సప్త గోదావరికి సాహిత్య ఝరి సమర్పిస్తూ 7 భాగాలు మీకు సవినయంగా అందిస్తూ ఉన్నాం. అన్ని నదులకి గంగా, యమున, కావేరి, తుంగభద్ర ఇలా ఉన్నాయండి పేర్లు. గోదావరిని మాత్రం సప్త గోదావరి అంటారు. కారణం, సప్తమునిరాట్ ప్రతాప సంప్రాప్తమైన గౌతమి గంగా అన్నాడు మహాకవి, కవి సార్వభౌముడు శ్రీనాథుడు. గోదావరి సప్తమునిరాట్ ప్రతాప సంప్రాప్తమైనది అన్నాడు. 7 ఋషులు తీసుకొచ్చారు దీన్ని. ఋషులు సత్వగుణ సంపన్నులు, ఆ మాటకు వస్తే గుణాతీతులు. అటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి గోదావరి గొప్పదా? రజోగుణ సంపన్నుడైనటువంటి రాజు భగీరథుడు తెచ్చిన గంగా అనేది గొప్పదా? ఆలోచించుకుంటే 2 ఆకులు గోదావరి ఎక్కువ చదివిందన్నాడు. ఎందుకంటే గంగలో 2 అక్షరాలు, గోదావరిలో 4 అక్షరాలు. పైగా వరి ఉంది, మనం తినేటువంటి పంట. గంగలో మునిగిపోవడమే ఉంది, గోదావరిలో శుభ్రంగా ఆహారం కూడా ఉంది. గో ఉంది, గో దానం ఉంది, వరి పంట ఉంది. ఎన్ని ఉన్నాయండి 4 అక్షరాల్లో మనం గ్రహించాలి. కానీ గో ఉంది, గోదానంలాగా దానం ఉంది, వరి పంట ఉంది. అలాగా ఏమిటి గోదావరి ప్రత్యేకత అంటే సప్తగోదావరం. ఎవరు ఆ సప్త ఋషులు? ముందు వారిని తలుచుకోకుండా మనం గోదావరి గురించి ఏం తలుచుకున్నా అది సార్థకం కాదు. తల్లిదండ్రులను తలుచుకున్నాక కదా బిడ్డను తలుచుకోవలసింది. ఇప్పుడు కూడా ఇంత ఆధునిక కాలంలో కూడా, ఇంత కంప్యూటర్ యుగంలో కూడా, బాబు మీ పరిచయం చెప్పండి అంటే ముందు ఏం చేస్తారు? నేను ఫలానా అని ఎవరు చెప్పరు, అది అహంకారం. అది ఖచ్చితంగా ముందు తల్లి తండ్రి, అందులో కూడా ముందు తల్లి తర్వాత తండ్రి, ఆ పేరు అలాగే ఉండాలి. అందుకని గోదావరికి మార్గదర్శకులు కదా మహర్షులు. తుల్యాత్రేయీ భరద్వాజీ వృద్ధమే గౌతమి వృద్ధ గౌతమి, తుల్యాత్రేయీ భరద్వాజీ గౌతమి వృద్ధ గౌతమి, కైశికీచ వశిష్ఠాచ సర్పంతే సాగరం భువి అన్నారు. తుల్యభాగ, ఆత్రేయి, భరద్వాజి, గౌతమి, వృద్ధ గౌతమి, కైశికి, వశిష్ఠ, కౌశికి వశిష్ఠ. తుల్యాత్రేయీ భరద్వాజీ గౌతమి వృద్ధ గౌతమి, కౌశికీచ వశిష్ఠాచ సర్పంతే సాగరం భువి. సరిగ్గా ఈ 7 నదుల పేర్లు 7 ఋషుల మీద ఏర్పడ్డాయి, ఒక్క తుల్యభాగ తప్ప. అది జమదగ్ని ఋషి తీసుకొచ్చింది. సామాన్యుడు ఆ జమదగ్ని, పరశురాముని తండ్రి. క్షత్రియ తేజస్సు పుట్టవలసిన చోట బ్రాహ్మ తేజస్సుగా పుట్టాడు. అంచేతన మన తల్లి గోదావరి ఆ బ్రాహ్మీమయమైన మూర్తి నుంచి సంభవించింది. రజోగుణం కావలసింది సత్వగుణం అయింది. మనం అదృష్టవంతులం. గోదావరి పుష్కరాలు జరుపుకుంటున్న వాళ్ళం, స్నానం చేస్తున్న వాళ్ళం, ఆ నీరు సేవిస్తున్న వాళ్ళం. నాసికాత్రయంబకం నుంచి నరసాపురం వరకు ఆ తీరంలో నివాసం ఉంటున్న వాళ్ళు, వాళ్ళెంత అదృష్టవంతులు. నిత్యము గోదావరిలో స్నానం చేసేవారు ఇంకెంత అదృష్టవంతులు. ఆ నీళ్ళే ఓ బిందుడు స్వయంగా తెచ్చుకుని తాగేవాళ్ళు ఎంత అదృష్టవంతులు. కుళాయి నీళ్ళు కాకుండా ఆ నీళ్లే స్వయంగా తెచ్చుకుని తాగాలి. అలాగా తుల్యభాగా ఆ నదిని జమదగ్ని మహర్షి తీసుకొచ్చాడు. మసకపల్లి ప్రాంతంలోంచి అఖండ గౌతమి 7 పాయలుగా విడిపోయాక మసకపల్లి ప్రాంతం మీదుగా ప్రవహించేదాన్ని ఆ జమదగ్ని మహర్షి తీసుకొచ్చినటువంటి తుల్యభాగ అంటారు. ఆత్రేయి, అత్రి మహర్షి తీసుకొచ్చాడు. కోలంక ప్రాంతం మీదుగా ప్రవహించేది. భరద్వాజి, 3వది భరద్వాజ మహర్షి తీసుకొచ్చాడు. కడియపులంక ప్రాంతం మీదుగా ప్రవహించేది. గౌతమి, వృద్ధ గౌతమి యానాం ప్రాంతం మీదుగా ప్రవహించేది. వృద్ధ గౌతమి బోడసుగురు ప్రాంతం దగ్గర ప్రవహించేది. ఈ గౌతమ ఋషి తీసుకొచ్చాడు. వృద్ధ గౌతమి వృద్ధ గౌతమి కణ్వ మహర్షి పేరు మీద ఉందా ప్రత్యేకంగా. కౌశికీచ వశిష్ఠాచ,
వృద్ధ గౌతమి కణ్వ మహర్షి పేరు మీద ఉన్నది. బోడసకూరు ప్రాంతం పక్క నుంచి ప్రవహిస్తుంది. కౌశికీచ వశిష్ఠాచ. కౌశికి విశ్వామిత్రుడి పేరు మీద, కుశికనందనుడు కౌశికుడు కదా. అది మీకు మోడే కుర్రు, పుల్లేడు కుర్రు, ఈ కుర్రులన్నీ ఆ ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. కుర్రు అంటే నీరు ప్రవహించే ప్రాంతం అనే అర్థం ఉంది. పుల్లేడు కుర్రు, పల్లం కుర్రు, మోడే కుర్రు ఇవన్నీ అక్కడ ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే అన్ని లంకలే. తుల్య అత్రేయి భరద్వాజీ గౌతమి వృద్ధ గౌతమి కౌశికీచ వశిష్ఠాచ సర్పంతి సాగరం భువి. ఇవన్నీ సముద్రంలో కలవడానికే పడుతున్నాయి, ఆ దిశగానే నడుస్తున్నాయి. ఎందుకు? మానవ జీవితానికి గొప్ప సందేశం. అఖండ గౌతమిగా ఉన్న 7 పాయలుగా విడిపోయిన అన్నీ సముద్రంలోకి పడుతున్నాయిగా. అంటే అఖండ గౌతమిగా ఉన్నప్పుడు తాను సముద్రంలో కలవాలని కోరుకున్నటువంటి సాధ్వి, సముద్రుణ్ణే వరించాలని కోరుకున్నటువంటి గోదావరి సాధ్వి 7 పాయలుగా విడిపోయినా అదే ప్రయత్నం చేసింది. అంటే 7 రకాలుగా మురిపించి అగ్నిదేవుడు యొక్క ప్రేమను మరింత పొందగలిగినటువంటి స్వాహాదేవిలాగా గోదావరి కూడా 7 పాయలుగా ప్రవహించి మళ్ళీ ఆ సముద్రాన్ని మరింత మురిపించింది. భర్తను ఆనందింపజేయాలి అంటే భర్త ఏం చేస్తే ఆనందిస్తాడో, ఎలా ఉంటే ఆనందిస్తాడో, వంట విషయంలో కానీ ఇతర భోగభాగ్యాల విషయంలో కానీ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. దానికోసం ఏ వేషమైనా వేస్తుంది. ఆయనకి ఏదో నేనుండే విధానం నచ్చలేదుట, నేను చెవికి పెట్టుకునే దుద్దులు ఏవో నచ్చట్లేదుట మా ఆయనకి ఎవరి పాప నేరుగా చెప్పడం ఒక్కొక్కడు ఎక్కడో చెబుతాడు. అది ఆవిడ తెలిసిందనుకో ఆ మన్నాటి నుంచి ఆ దుద్దులు మార్చేస్తుంది ఆవిడ. మా ఆయనకి నచ్చడానికి కాకపోతే నేను ఎందుకు ఇక్కడ. భర్త కూడా ఇలాగే ఆలోచించాలి, ఇందులో ఏమీ తేడా లేదు. భర్తకు నచ్చినట్టుగా భార్య ఉండాలి. ఈ సిద్ధాంతాలు చెప్పడం తేలికే. భార్యకి నచ్చినట్టుగా భర్త కూడా ఉండాలి. భార్య ఇష్టానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఏవో నూతన వస్త్రాలు ధరిస్తున్నావు, పోనీ వస్త్రాలు ఓసారి ఆ భార్యకి చెప్తే నష్టమేంటి, ఏమో ఇది వేసుకోమంటావా బయటకు ఎడుతున్నామంటే చెప్తారు. ఓ 4 సార్లు అలా అడిగితే ఆ ప్రాధాన్యానికి వారు చాలా సంతోషం, మీరు ఏది వేసుకున్నా బాగానే ఉన్నారండి అంటారు. సరిపోయే మనకు కావాల్సింది అదే, ఇంక చెప్పక్కర్లేదు. ఇదే లౌక్యం. మీరు ఆధ్యాత్మికంగా తీసుకుని సంసారం నుంచి ఆధ్యాత్మికంలో కొడితే 7 పాయలుగా విడిపోయినా సముద్రంలోనే కలవడం ఏమిటి? ఆకాశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఆకాశం నుంచి మేఘము వర్షించగా పడిన ప్రతి నీటి బొట్టు బుట్టై, చినుకై, వానై, వాగై, వంకై, ఈరై, నది అయి, ఈరైనా సరే మొత్తం మీద సముద్రంలో కలుస్తుంది లేదా? అలాగ మానవ జీవితంలో మనం ఎన్ని రకాల దేవతల పేరు మీద ఎంతమందిని ఆరాధించినా అవన్నీ అంతరాత్మలో పరమాత్మలో కలిసిపోవలసింది. నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపమైన ఆత్మలో కలవాలి. ఏ ప్రత్యేక విగ్రహమూర్తిలోనూ కలవదు సృష్టి. విగ్రహం అన్నాక ఏదైనా విగ్రహం, మన విగ్రహమైనా దేవుడి విగ్రహమైనా ఏదైనా ఒకటే, ఏదైనా విగ్రహం. అంటే సృష్టికి మూలమైంది అమూర్తి, నిరాకారం, నిరంజనం, నిర్గుణం అన్నీ అందులో కలవాల్సిందే. గుణాతీత స్థితికి చేరుకోవలసిందే. ఏదో ఒక గుణం ఉంది అంటే కలిసే అవకాశం లేదు, గుణాతీతం అయితేనే కలవగలదు. ఏ రూపంతో ఉండగా మనం కొత్త రూపం వేసుకోవాలన్నా ఉన్న దాని మీద మేకప్ రంగు వేసేయవలసిందే, సాధ్యం కాదు. లేకపోతే అదే ఏమీ లేకపోతే ఏ రంగైనా వేసుకోవచ్చు, అదే మన రంగు. అంచేత అన్నీ సముద్రంలో కలుస్తున్నాయి. దాన్నే మనం ఆధ్యాత్మికంగా జీవుడు దేవుళ్ళలో కలవాలి. సాధ్వీనైజ విహుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్యతిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకరాచార్య శివానందలహరిలో. లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం. నది అనివార్యంగా సముద్రాన్ని వెతుక్కుంటూ పెడుతుంది. అసలు ఇంకా అక్కడ ఏమీ పట్టించుకోదు, అలా వెళ్ళిపోవలసిందే. అంటే మన జీవితంలో మనం అనేక రకాల ముందు ఏదో కొంత లౌకిక జీవితంలో గడిపాం, పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, ఉద్యోగం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. లౌకిక ఆకర్షణలు, బాధ్యతలు, బరువులు ఏవైనా కానీ ఉండవు, తప్ప ఉండాలి. క్రమక్రమంగా ఒక్కొక్కటే వదిలించుకుంటాం. ఇప్పుడు చిన్నతనంలో ఇవే ప్రధానంగా భావిస్తాం. పెద్ద అవుతున్న కొద్దీ వీటితో పాటు భగవద్భక్తిని అలవాటు చేసుకుంటాం. ఇంకాస్త పెద్ద అవుతున్న కదా ఆ భగవద్భక్తి తప్ప ఇంకేం ఉండదు. అదే సింధు సరిద్వల్లభం. నది కూడా ఆకాశం నుంచి పడ్డాక సముద్రంలో కలిసేలోపు సాగునీరు, తాగునీరు, ఈ పుష్కర స్నానాలు ఎంతమందిని ఎంత పవిత్రం చేస్తున్నాయండి ఈ నదులు. అసలు ఇటువంటి ఈ నదులు, ఈ మమకార బంధాలు ఇవన్నీ ఈ దేశంలో పుట్టబట్టి మనకు సాధ్యమయ్యాయి. అందుకే నేను మొదటి ప్రార్థనలో అమ్మ ఈ మధుర స్వరార్చనములు ఈ కమనీయ కవిత్వ సంపదలు, ఇన్ని సంగీతాలు,
ఇంత కమనీయమైన కవిత్వం. ఈ మురిపాల దేవతలు ఈ 16 మహోపచారములు, ఇంతమంది దేవతలు, వీరికి ఇన్ని రకాల ఆరాధనా విధానాలు. వినాయక చవితి పేరు చెప్పి ఉండ్రాళ్ళు, ఉగాది పేరు చెప్పి 6 రుచుల పచ్చడి, శ్రీరామనవమి పేరు చెప్పి పానకం, ముత్యాలమ్మ జాతర చెప్పి పూనకం. ఎన్నున్నాయి వైవిధ్యాలు మన సంస్కృతిలో. ఇతర ధర్మాల్లో ఇతర మతాల్లో ఎక్కడుంటాయి ఇవన్నీ? ఎప్పుడూ ఒకటే, విసుగొచ్చేస్తుంది. అందుకే మనస్సు లీనమయ్యే అవకాశం హిందూ ధర్మంలో ఉన్నట్టుగా వేరే ధర్మాల్లో లేదు. ఇక్కడ మనస్సుకు కావలసిన వైవిధ్యం అంతా అందేస్తుంది. ఓ చిన్నపిల్లాడు ఆనందంగా ఉండాలంటే వాడికి కావలసిన ఆట వస్తువులన్నీ ఉండాలి. ఒకే రకంగా ఓ పలకిచ్చి కూర్చుని, ఇప్పుడు పలక కూడా ఇవ్వట్ల, ఓ లేపా టాపా ఇచ్చి కూర్చుని వాడు కూర్చోడు, వాడు చికాకు. అందులో అన్నీ వస్తున్నాయి కాబట్టి కాసేపు చూస్తాడు. అన్నీ రాకపోతే చిన్నపిల్లాడు అంటే మనస్సు, దానికి కావలసినవన్నీ మనం అందించాలి. అందించే సౌకర్యం హిందూ ధర్మంలో ఉంది. నెలకు 2 పండుగలు, 2 పండుగలకే 2 ప్రత్యేక దేవతలు, ఒక్కోసారి దేవతలే లేని కాలం ప్రధానమైన పండుగలు. ఆ మాటకు వస్తే ఈ పుష్కరాలు నిజానికి దేవతా ప్రధానం కాదు, నదీ ప్రధానం. ఇది నదే మనకు దేవత. నదిని దేవుడు అనేవాడు ఎవడున్నాడండి ప్రపంచంలో? ఒక హిందువు తప్ప. ఎంత గొప్పది ఈ సంస్కారం. అసలు ఈ పుష్కరాలకు ఇంత హడావుడు చేయడం ఏ దేశంలోనైనా ఏ నదికైనా ఉందా? మనకే పట్టింది ఆ భాగ్యం. మనం అదృష్టవంతులం. అంచేతను ఆ అంతిమంగా ఆధ్యాత్మికమైన తత్వానికే ఏ పండుగైనా ఏ నదీ స్నానమైనా దారి తీయాలి, లేకపోతే అది వృధా అయిపోతుంది. పైగా 7 ఋషులు, 7 పాయలు, 7 ప్రవాహాలు, అవి సాధించేటువంటి ఘన విజయాలు అవి అలా ఉండగా, గోదావరి తీరం ఎంత రమ్యమైనది. అసలు గోదావరి గురించి సంస్కృత సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో మహాకవులు ఎవరెవరు ఏమన్నారు? ముఖ్యంగా ఆదికవి వాల్మీకి. అక్కడి నుంచి చూద్దాం. గోదావర్యా సమీపే చ మైథిలీ తత్ర రంస్యతే ప్రాజ్యమూలఫలశ్చైవ నానాద్విజగణాయుతః వివిక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవ చ అని చెప్పాడు ఆయన. ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటున్నావు, అడిగావు కాబట్టి చెబుతున్నాను రామచంద్ర. గోదావర్యా సమీపే చ, గోదావరి నదీ తీరంలో మీరు నివసించండి. నేను చూసి అనుభవించి చెబుతున్నాను. ముఖ్యంగా నివాసం అంటే ఇల్లు కదయ్యా. ఎవరయ్యా ఇల్లు? గృహిణీ గృహముచ్యతే, ఇల్లాలే కదయ్యా ఇల్లు అంటే. ఇల్లాలు లేనిదే ఇల్లు అంటారా దాన్ని? మగవాడిని మగవాడు అన్నారు, ప్రత్యేకించి ఇంటి మీద పేరు ఆయనకి పెట్టలేదు. ఏదో ఒక్కోసారి ఆయన ఇంటి ఆయన అంటారు, కానీ ఇంటి ఆయన అంటే ఇంటి ఓనర్ కూడా అవుతాడు. ఈ మనం ఎవరంటే ఉన్నా అద్దుకుంటే ఇంటి ఆయన అంటే అర్థం వేరు. ఇంటి ఆయన అంటే వాళ్ళ ఆయన కాదు, ఇంటి ఆయన. కానీ ఇల్లాలు అనగానే భార్య అని అర్థం వచ్చింది చూసుకోండి, ఇంకో మాట లేదు దానికి. అందుకని గృహిణి నివాసం ఎక్కడ ఉండాలి, ఇల్లు ఎక్కడ అంటే రామచంద్ర ఇల్లాల అభిప్రాయం గమనించాలి. నేను గమనిస్తున్నా. నేను గోదావరి అనగానే అమ్మవారు తలూపుతోంది. మైథిలీ తత్ర రంస్యతి, మిథిలానగరపు రాజకుమార్తె అయిన ఈ మైథిలీదేవి తత్ర రంస్యతి, అక్కడ చాలా ఆనందంగా ఉంటుందయ్యా అని ఆ అభిరుచులన్నీ పెంచిన తండ్రికి, కానీ పెంచినటువంటి తండ్రికి తెలుస్తాయి కదా. మా అమ్మాయి ఏమిటో చిన్నప్పటి నుంచి ఇదంటే ఇష్టపడేది అని అల్లుడికి చెబుతాడు. కాస్త ఆ మామగారు చెప్పలేకపోయినా అత్తగారనే చెప్పేస్తుంది, కాస్త ఇలా చూడవయ్యా బాబు మేము ఎలా పెంచామని. అలాగేదో ఆ పెంచినటువంటి జనక మహారాజులాగే ఈయన కూడా అగస్త్యుడు, మా అమ్మాయి ఇష్టం నాకు తెలుసునయ్యా, అక్కడ చాలా అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది మా అమ్మాయి. మైథిలీ తత్ర రంస్యతి అంటే గోదావరి నదీ తీరం మగవాళ్ళకి లాగే అంతకంటే ఎక్కువగా ఆడవాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. ఇల్లాలు స్థాయిలో ఉన్నవాళ్ళకి అంతకంటే ఇల్లుగా ఉండదగింది వేరే లేదు. ప్రాజ్యమూల ఫలశ్చైవ, అక్కడ ముఖ్యంగా వనవాసం చేసేవారు కందమూల ఫలాలు తింటారు. కందం అంటే దుంప, మూలం అంటే వేళ్ళు, ఫలాలు, పళ్ళు. ఇప్పుడు చాలామంది తింటున్న బవేగా ఆరోగ్యం పేరు మీద అంతా వనవాసమే, జీవనవాసమేది. అందుకని ఆ వనవాసానికి అవసరమైనటువంటి ఫలములు, మూలములు అన్నీ కూడా అక్కడ బాగా దొరుకుతాయ్యా. నానాద్విజగణాయుతక. అంతేకాదు నివాసం ఉండాలంటేనండి ఏం చెబుతున్నాడో వాల్మీకి మహర్షి అగస్త్యుని ద్వారా ఏం చెప్పిస్తున్నాడో గుర్తుపెట్టుకోండి. మనం ఉండే చోట ఖచ్చితంగా చెట్లు ఉండాలి, ఆ చెట్ల మీద పెట్టెలు వాలాలి, పక్షులు గూళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం మనమే ఇవ్వాలి. అంతేగాని వరవిక్రయ నాటకంలో సింగరాజు లింగరాజులాగా ఖరనామ సంవత్సరంలో మా ఇంటి వంటంతా కాకి గోళ్లతోనే వెళ్ళిపోయిందో అని చెప్పడం కాదు. వీడిని నరకానికి తీసుకెళ్ళి ఖరం కింద కట్టేయడం ఖాయం. కాకులు, పిచ్చుకలు రకరకాల గూళ్ళు కట్టుకునే అవకాశాలు మనం ఇవ్వాలంటే చెట్లు పెట్టాలి. ఇంట్లో అక్కర్లేదు, లేకపోతే ఇంట్లోనే కడతాయి. ఇల్లు అంటే ముందు 4 చెట్లు వేసాక ఇల్లు నాట. హరితహారం అని ప్రభుత్వం వారు పెట్టడంలో ఉద్దేశం ఏది.
నిజంగా ఆ హరితహారంలోనే, ఆ పత్రహరితహారం మధ్యలోనే మనం ఉండాలి. అక్కడే భగవంతుడు ఉంటాడు. కదంబ వనవాసిని అంటే ఏమిటి? ఎక్కడ కడిమి పూలు ఉంటాయో అక్కడ ఆవిడ ఉంటుందని ఆ పూలన్నీ పట్టుకొచ్చి ఆవిడ మీద పారేయమని కాదు. ఆ పూలన్నీ ఉన్న చోట ఆవిడని చూడండి మీరు. ఆ తోటలోకి వెళ్ళి, ఆ తోటంతా మణిద్వీపం, ఆ పూలలో ఉండేటువంటి తేజస్సు, కాంతి, సుగంధం అన్నీ అమ్మవారి స్వరూపం. వేదాంత గ్రంథాలను స్పష్టంగా చెప్పారు భగవతత్వాన్ని ఎలా పట్టుకోవాలంటే తిలేషు తైలం పుష్పేషు గంధం అన్నారు. నువ్వు గింజలో నువ్వు ఎక్కడుంది, నూనె ఎక్కడుంది, పువ్వుల్లో సుగంధం ఎక్కడుందో పట్టుకో, అప్పుడు దేవుడు దొరుకుతాడన్నారు. అంచేత ఆ పువ్వులు, ఆ కాంతి, ఆ తేజస్సు, ఆ సుగంధంలో దేవుణ్ణి చూడాలి. కానీ అవన్నీ మొత్తం కోస్తే ఏమైంది? అక్కడ తోటలో ఉంటే 2 రోజులు కనీసం హాయిగా ఉంటాయి, 2 రోజులు ఉంటాయి, ఒక రోజు కాదు. ఏ పువ్వునైనా మీరు చూడండి 2 రోజులు హాయిగా ఉంటుంది. మనం కోసి ఇక్కడ పడేస్తే 2 క్షణాల్లో పోయింది దాని బతుకు. దాన్ని గొప్ప విషయంగా చెబుతున్నాం మనం. కదంబ వనవాసిని అంటే ఆవిడకి ఆ పూలతో అభిషేకం చేయమని కాదు, పూజ చేయమని. ఆ పూలు ఉన్న చోట ఆవిడను చూడమని, ఆ ఆకులు ఉన్న చోట ఆవిడను చూడమని. మారేడు వనంలో శివుని చూడగలిగితే చాలు, మారేడాకులన్నీ కోసి శివాలయంలో వేసేస్తే మొత్తం పర్యావరణం పాడైపోయింది. పైగా మారేడాకు మీద శ్రీరామ రాయండి, దాన్ని పట్టుకెళ్ళి శివాలయంలో పెట్టండి, మీకు పుణ్యం జరుగుతుంది. మొత్తం ఆకులన్నీ దూసేస్తున్నారు, చెట్లని. మనకి ప్రకృతి, దేశము, పర్యావరణము ఏమీ అక్కర్ లేకుండా, సమాజహితం లేకుండా కేవలం మనక్షేమమే ఎంతసేపు. మనకి ఇంకా భోగభాగ్యాలు. ఎక్కడ మారేడు చెట్టు ఉందో వెతకుండా వాళ్ళ ఇంటి మీద దాడి, మొత్తం మారేడు చెట్టు అంతా డొలగొట్టాడు. ఏమైంది? ఆ ఇంటి యజమానికి అపకారం చేసిన శివుడు ఊరుకుంటాడండి. అంచేతను ఖచ్చితంగా నానాద్విజగణాయుత పక్షులు ఉండాలి. అంతేకాదు వివిక్తశ్చ మహాబాహో, మన ఏకాంత నివాసం ఎప్పుడు ఎక్కువ మంది ఉండే చోట ఉందామని అనుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గానికి అది మంచిది కాదు. ప్రశాంత జీవనాన్ని కోరుకోవాలి. ప్రశాంత జీవనం అంటే ఎక్కువ బస్సులు, ఆటోలు, కార్లు తిరగడం. మన అవసరమైతే రోడ్డు ఎక్కి కాసేపు నడిచి ఎడతాం ఎక్కడికో. మనకు సౌకర్యాలు లేవండి అనకూడదు, అక్కర్లేదు. ప్రశాంతంగా ఉండాలి. ఇల్లంటే నిద్ర పట్టాలి పడుకుంటే. మెయిన్ రోడ్డుకి దగ్గరండి, బస్ స్టాండ్ మాకు దగ్గరండి, విమానాలు ఎందుకు రోదా ఊరికే. అందుకే వివిక్తశ్చ ఏకాంతంగా ఉండడానికి బాగుంటుంది. ఒక ఇల్లు ఎలా ఉండాలో రామాయణంలో గోదావరి పేరు మీద చెప్పాడు. అటువంటిది గోదావరి అనే ఇంకేం లేదన్నాడు. వివిక్తశ్చ మహాబాహో పుణ్యో రమ్యస్తథైవచ, ఇంతకంటే పుణ్యవంతమైన ప్రదేశం, ఇంతకంటే రమ్యమైన ప్రదేశం లేదయ్యా. అంతే శ్రీరాముడు అక్కడికి వెళ్ళిపోయి ఇయం గోదావరి రమ్య తరు పుష్పితైస్తరుభిర్వృత హంసకారండవాకీర్ణ చక్రవాకోపశోభిత. అంతే రాముడు కూడా అక్కడికి నిజంగా అగస్త్య మహర్షి చెప్పింది నిజం. ఎంత రమ్యంగా ఉంది గోదావరి తీరం, పుష్పించినటువంటి చెట్లు ఎక్కడ చూసినా సరే పుష్ప ఫల విన్యాసాలతో ఎంత అందంగా ఉన్నాయి. హంసలు, కారండవాలు, చక్రవాకాలు మొదలైన పక్షులన్నీ నదీ తీరంలో విహరిస్తున్నాయి. మహర్షి చెప్పిన మాట నిజమన్నారు. ఎప్పుడూ మహర్షులు చెప్పే మాటలు నిజమే. మన బుద్ధి కలుషితం అవుతూ ఉంటుంది కానీ మహర్షులు తప్పు చెబుతారా? ఆ మహర్షులే గోదావరి గురించి ఇలా నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటి వాల్మీకిని గురించి చెప్పుకున్నాం. 23:30 గంటల తరువాత కాళిదాసు అద్భుతంగా గోదావరిని ఎలా వర్ణించాడో, మన తెలుగు గోదావరిని తెలుగు కవులతో సమానంగా ఒకంత ఎక్కువగా కాళిదాసు ఎంత అందంగా వర్ణించాడో మనం చూద్దాం. అంతవరకు కాళిదాసు కూడా ఇష్టమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడతాం, గోదావరికి ఇష్టమైన తెలుగు భాషలో మాట్లాడతాం. సెలవు.